గత ప్రభుత్వంలో చూసారంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి, ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. సో ఎక్కడ కూడా మీకు అభివృద్ధి కనబడదు. సో మన రాష్ట్రం అనేది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చాలా వరకు ప్రచారం చేశారు. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అసలు అభివృద్ధి జరగలేదా? జరిగినా కూడా వాళ్ళు జరగలేదు అని చెప్తున్నారు. నేను సూటిగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరగలేదని ఎవరైనా అంటే వాళ్ళతో నేను ఓపెన్ డిబేట్కి ఓపెన్గా చూపించడానికి రెడీ. అభివృద్ధిని ఓపెన్గా చూపించడానికి నేనే పెట్టుకుంటా ఖర్చులు. తెలుగుదేశం అధికార ప్రతినిధులు వస్తారా, లేదంటే ప్రస్తుతం ఉన్న 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళు వస్తారా, లేదంటే 21 మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు వస్తారా, లేదంటే 2 గాలి పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు వాళ్ళు వస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేది నేను చూపించడానికి సిద్ధం. సో ఎవరైనా వస్తానంటే రండి. ఏంటి అభివృద్ధి కూడా చెప్తా. గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 2 విడతల్లో కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు 38,000 స్కూళ్ళు 2 దశల్లో. 45,000 స్కూళ్ళు ఉంటే 38,000 స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దారు. అలానే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, పలాసలో ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటరు, హాస్పిటలు, 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తవటం, ఆంటో 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ మేమున్నప్పుడే చేయటం, తర్వాత మళ్ళీ పాడేరు మెడికల్ కాలేజీల ఆల్రెడీ అడ్మిషన్లు అవ్వటం, ఇంకా ఏదైతే చిన్న వాటితో ఏదైతే ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి ఇంకొక 4-5 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ అభివృద్ధి కాదు అని అంటే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే మనకు ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు వరదలు వస్తే మునిగిపోకుండా, ఇవన్నీ అభివృద్ధి కాదు. ఇవన్నీ మాకు కనపట్టలేదంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు వాళ్ళకి చూపించడానికి. మళ్ళీ తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూపించాలి. సో ఇది అభివృద్ధి కాదంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? ఒక అభివృద్ధి ఇక్కడ బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది 2 మానవ అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మహిళలకు ముందుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఆసరా కానీ, చేయూత కానీ, నేస్తాలు కానీ ఇలాంటి పథకాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ అభివృద్ధి అనేది చేసి చూపించగలిగింది. అందుకనే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయి, ఏదైతే లక్షలాది మందికి ఉపాధి కలిగింది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న కేవలం 3 ఏళ్ల సమయంలోనే. సో మరి ఇదంతా అభివృద్ధి కాదు అని అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? అభివృద్ధి అంటే 99 పైసలకి వందల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేయటం అభివృద్ధి? ఏదైతే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అందుకని మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నామంటే దాన్ని అభివృద్ధి అంటారా? వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? ఏంది అభివృద్ధి అంటారు చంద్రబాబు నాయుడు గారు? లేదంటే వాళ్ళ మీడియాని అడుగుతున్నా. సో నేను చెప్పినవి ఉన్నాయో లేదో వస్తే చూపిస్తా. ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని పత్రికల్లో రాయటమో టీవీ ఛానల్లో నడపటమో కాదు. ఓపెన్ ఛాలెంజ్. ఎవరైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఉన్నాయి, రండి చూపిస్తా. ఇదైతే వాళ్ళకి ఓపెన్ సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్తే నష్టం ఎవరికి? తెలుగుదేశానికే కదా. నష్టం ఎవరికి? తెలుగుదేశం మీడియాకి, ఆ కూటమి నాయకులకే కదా. అందుకని ఏం జరగలేదని చెప్తారు. ఎందుకంటే మీ కళ్ళ ముందు 17 మెడికల్ కాలేజీల్లో అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనపడి పిల్లలు అక్కడ ఉండుంటే లేదు జరగలేదంటే ఎట్లా? అంటే వాళ్ళు ఏమంటారంటే పెళ్ళాం ఊరు వెళ్తేనో సినిమా ఉంటుంది. సునీల్ దాంట్లో కమీడియన్ సునీల్ వాళ్ళ భార్య ఊరికి వెళ్ళాక వేరే వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళ భార్య సడన్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెను చూసి ఏమండి ఎవరా అంటే ఎక్కడే నాకు కనపట్టలేదు, అదే నాకు కనపట్టలేదు, నీకు ఎక్కడ కనపడుతుందంటే లేదండి అదిగోండి చెప్పులు వేసుకుంటుందండి, అదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుందండి, అదిగోండి వెళ్తుంది, ఎక్కడే నాకు కనపట్టలేదు అంటాడు. వీళ్ళది కూడా అదే అనమాట. అంటే చేస్తుంది వీళ్ళు తప్పు పని. సో ప్రైవేటీకరణ చేయటం తప్పు పని కాబట్టి అసలు కాలేజీ లేదని చెప్తే సో సేమ్ సునీల్ క్యారెక్టర్ లాగా అక్కడ ఆయన చేస్తున్న తప్పు అని అక్కడ అసలు లేరు. ఇక్కడ నీకు కనపట్టలేదు, నువ్వు భ్రాంతిలో ఉన్నావంటే సరిపోయేది కదా. సో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేస్తుంది ఎవరిని? వాళ్ళ కుటుంబాలను మోసం చేసుకుంటున్నారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాదు వాళ్ళు మోసం చేస్తుంది. మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటం అంటే వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తరాలని వాళ్ళు మోసం చేయటం లెక్క.
ఎందుకంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మీరు లీజు పరంగా ఇచ్చేస్తే ఎవరు నష్టపోతారు? ఈరోజు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటటువంటి మీ పిల్లలు, లేదంటే ఇప్పుడు 10th క్లాస్ చదివే మీ పిల్లలు, లేదా మీ చిన్న పిల్లలుగా ఉండి 5వ తరగతో 6వ తరగతో చదువుకొని రేపొద్దున ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని మెడికల్ ఎంబీబీఎస్ చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థులు, అంటే ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈరోజు తరతరాలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఆల్రెడీ చదువు అయిపోయింది, దేవాంశు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, వాళ్ళు కాస్ట్లీ దాంట్లో చదువుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు కదా. నష్టపోయేది ఎవరు? పేదవాడు, దిగువ మధ్యతరగతి వీళ్ళందరూ ఈరోజు నష్టపోతారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాల వల్ల భవిష్యత్ తరాలు కూడా నష్టపోతున్నాయి. సో దాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే అది ఆయనకే మంచిది.